హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ తమిళనాడులో చాలా రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదే అడై. ఈ హెల్తీ రెసిపీని ఇంకాస్త హెల్తీగా ఉండాలని నేను మునగాకు వేసి చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. అక్కడక్కడ మునగాకు కనపడుతూ ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ మీరు కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని మీరు రెగ్యులర్గా తినడం వల్ల వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో వేసుకునే మనం అన్ని రకాల దాల్లో ప్రోటీన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటే వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని మీరు రెగ్యులర్గా తింటే చాలా హెల్తీగా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంత హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఫాస్ట్గా వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని నేను ఒక 1/4 కప్ రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ అన్ని రకాల దాల్ కూడా 1/4 కప్ తీసుకుంటున్నానండి, ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్ వరకు శనగపప్పు తీసుకుంటున్నాను. ఒక 1/4 కప్ మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది ఒక 1/4 కప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మన కందిపప్పు ఒక 1/4 కప్ తీసుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా పెసరపప్పు ఒక 1/4 కప్. ఈ అన్ని దాల్స్లో కూడా ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇది తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. సో ఒక 2 సార్లు ఇది వాటర్తో వాష్ చేసుకొని ఒక 5 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలండి, సరిపడా వాటర్ వేసుకొని. ఇప్పుడు ఒక 5 అవర్స్ అయిందండి. మన దాల్ అన్నీ కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు వాటర్ అంతా కూడా కొద్దిగా వంపేసుకొని ఈ దాల్ అంతా కూడా ఒక బ్లెండర్కి వేసేసుకుంటున్నాను. జస్ట్ 1/4 కప్ వాటర్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దాల్ అంతా కూడా మరీ దోశ పిండిలాగా సాఫ్ట్ కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, అడై బ్యాటర్ ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది మరీ కోర్స్గా లేదు, అలా అని చెప్పి మరీ స్మూత్గా కూడా లేదు. ఇక్కడ మునగాకు పచ్చిగా వేసుకోవడం కన్నా కొద్దిగా రోస్ట్ చేసుకొని వేసుకుంటున్నామండి. అందుకని ఒక పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ ఇంగువ. ఇది ఒక్కసారి రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా దూరగా వేపుకోవాలి, ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. ఇక్కడ ఈ ఉల్లిపాయలు వేగిపోయాక ఒక కట్ట వరకు వాష్ చేసి క్లీన్ చేసుకున్న మునగాకు వేసుకున్నానండి. సో ఆ రికార్డింగ్ మిస్ అయిపోయింది, మీరు మునగాకు వేసుకోండి ఒక కట్ట. సో ఇదంతా కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. మునగాకులో నుంచి నీళ్ళంతా కూడా ఆవిరయ్యే వరకు, అండ్ ఈ మునగాకు కూడా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. సో చూడండి, మునగాకు అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇది ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న అడై బ్యాటర్ ఉంది కదా, దాంట్లోకి ఈ చల్లారిన మునగాకంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్కి అంతా సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ అండ్ మునగాకు అంతా కూడా బాగా కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇన్ని రకాల దాల్ వేసుకొని చేసుకుంటున్నాం కదా, అందుకని కాస్త ఇంగు వేసుకోవడం వల్ల అరుగుదలకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర సన్నగా తరిగింది వేసుకుంటున్నానండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి మనకు పిండి, దోశ బ్యాటర్ లాగా మరీ పల్చగా కాకుండా. సో వాటర్ చూసుకొని కావలిస్తే వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నాకు మరీ థిక్గా అనిపించింది, సో ఒక 1/4 కప్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ అడై బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, మరీ లూజ్గా కాదు, మరీ థిక్గా కాదు. ఇప్పుడు పెనం వేడి చేసుకుంటున్నాను. ఈ పెనం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకున్నాను ప్యాన్. ఇప్పుడు ఒక గరిటె నిండా అడై బ్యాటర్ తీసుకొని చిన్నగా దోశలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, జస్ట్ స్లైట్గా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఒక స్పూన్ హెల్ప్తో మధ్యలో హోల్ చేసుకోవాలి. మన అడై థిక్గా ఉంది కదా, సో ఇలా వేసుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల ఈవెన్గా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు సిమ్ ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మన అడైని ఫ్లిప్ చేసుకుందామండి. వావ్, కలర్ చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో కదా, క్రిస్పీగా కూడా ఉంది. సో ఇటుపక్క కూడా మెల్లగా ప్రెస్ చేసుకొని 2 పక్కల రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. అంతేనండి, చూసారా, 2 పక్కల రోస్ట్ చేసుకున్నాం కదా, క్రిస్పీగా వేడిగా హెల్తీగా ఉండే మన మునగాకు అడై రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఆల్ సూన్ విత్ న్యూ రెసిపీ. బాయ్.